ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది కౌన్సిలర్స్ వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ప్రొద్దుటూరులో నాశనం చేయాలి, ఏ విధంగా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని ఓడించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను కూడా కొంతమందిని తమ వర్గంలో చేర్పించుకొని మేము 18 మంది కౌన్సిలర్లు ఉండాము, వరదరాజరెడ్డి గారికి టికెట్ ఇస్తే మేము చెయ్యము, వరదరాజరెడ్డి టికెట్ ఇస్తే మేము చెయ్యము, ఎవరికి టికెట్ ఇచ్చినా చేస్తామని చెప్పి చేసిందంతా ప్రొద్దుటూరు ప్రజలు గమనించినారు. వాళ్ళు వరదరాజరెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఎవరికైనా ఇస్తే అని దాదాపు ఒక 20 మంది అభ్యర్థులను తెర మీదకి తీసుకొచ్చినారు. వాళ్ళకు కావాల్సింది ఒకటి, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా ఓడిపోతుందా అనేది కాదు. వాళ్ళకు ఉండేది వరదరాజరెడ్డిని దెబ్బతీయాలా, ఇదే కాన్సెప్ట్ తప్ప తెలుగుదేశం పార్టీ గెలిచాలా, గెలిచే అభ్యర్థికి సీట్ ఇవ్వాలా అనేది రాలేదు. మేము చెప్పేది ఏమంటే మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, గెలిపించుకునే సామర్థ్యాలు ఉన్నాయి, మా వర్గానికి ఏమీ లేదు. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మేము మద్దతు ఇవ్వము, మేము విజయానికి కృషి చేయము. మీరే చేసుకోండి, మీరే గెలిపించుకోండి, అన్ని రకాలు చూసుకోండి. ఏ రాజకీయాలలో పోటీ చేయకపోయినా చక్రం తిప్పే వ్యక్తి, ఏమాత్రం ఓటు బ్యాంకు లేని వ్యక్తి ఇక్కడ వచ్చి రాజకీయ నడుపుతూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడు. ప్రజాభిమానం గల వరదరాజరెడ్డికి వ్యతిరేకంగా ఈరోజు టికెట్ ప్రకటించినారు. మేము మొన్నటి వరకు చెప్పినాం, ఎవరికి టికెట్ ఇచ్చినా మేము చేస్తాం, లింగారెడ్డికి టికెట్ ఇచ్చినా మేము చేస్తాం, మాకు టికెట్ ఇస్తే లింగారెడ్డి కూడా చేయాలని అడిగినాం. ఇదే విషయం గత వారం రోజుల కిందట మేమంతా సుజనా చౌదరి దగ్గర కలిసినప్పుడు పదే లింగారెడ్డి గారిని, వరదరాజరెడ్డి గారు అయితేనేమి ఇంకా కొంతమంది నాయకులు అయితే అడిగారు, నీకు టికెట్ వస్తే మేము చేస్తాం, మాకు టికెట్ వస్తే నువ్వు చేస్తావు అంటే లింగారెడ్డి గారు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మా హామీకి నిలబెట్టుకోలేదు. మేమే ఆయనకు చేయాలా, ఆయన అయితే మాకు చెయ్యడు. కాబట్టి అలాంటి ఉద్దేశం పెట్టుకునే వ్యక్తికి మేము ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బలపరిచే పద్ధతే లేదు, ప్రసక్తే లేదు. ఇంకొకటి, ఈరోజు బాధ్యత తీసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయ చలామణి చేస్తున్న నాయకులు వాళ్ళకి ఎంత మాత్రం ఓటు బ్యాంక్ ఉందో ప్రజల దగ్గర ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారా, లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారా, త్వరలోనే తెల్లమవుతుంది. మేము ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ను కూడా బహిష్కరించినాము. ఎన్నో కార్యక్రమాలు వరదరాజరెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ మేము చేసినాం. ఏ కార్యక్రమము కూడా వరదరాజరెడ్డి నాయకత్వంలో జరిగింది. ప్రజల వద్దకు పాలన అయితేనేమి, ఇంటింటి తెలుగుదేశం అయితేనేమి, మిగతా అన్ని కార్యక్రమాలు చేయడమే కాక ముఖ్యమంత్రి ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ధర్మ పోరాట దీక్షకు జన సమీకరణ చేసింది మేమే. ఏ కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తులు వాళ్ళ ఒక ఏకైక లక్ష్యము వరదరాజరెడ్డికి టికెట్ ఇస్తే మేము చెయ్యము, అంతే తప్ప ఇంకొకటి లేదు. నిన్న మేము కార్యకర్తల మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పినాం, మేము ఎవరికి టికెట్ వచ్చినా ఇస్తాము, మాకు టికెట్ వస్తే ఎవరైనా చేయాలని అడిగినాం. కానీ నిన్న వాళ్ళు పోటీ మీటింగ్ పెట్టి కూడా ఒకటి చెప్పినారు, వరదరాజరెడ్డికి టికెట్ వస్తే మేము చెయ్యము, వేరే వాళ్ళకు వస్తే ఎవరికి వచ్చినా మేము చేస్తామన్నారు. వాళ్ళ విధానమే మేము నడుస్తున్నాం. మా ఓటు వాళ్ళకు అవసరం లేదు కాబట్టి, వరదరాజరెడ్డికి ఓటు బ్యాంకు లేదు కాబట్టి, వరదరాజరెడ్డికి ప్రజాధనం లేదు కాబట్టి వాళ్ళ దృష్టిలో మేము చెయ్యము. మమ్మల్ని ఎవరు కూడా అడగాల్సిన అవసరం లేదు, హక్కు లేదు. మేము ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రొద్దుటూరులో మేము బలపరిచే ప్రసక్తే లేదు. మా కార్యాచరణ ఏముందో 2-3 రోజుల్లో మేము ప్రకటిస్తాం. తెలుగుదేశం పార్టీకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మేము పని చెయ్యము. పార్టీలో ఉంటామా లేదా అనేది 2 రోజుల్లో కార్యకర్తలందరినీ సమాయత్తం చేసి కార్యకర్తల అభిప్రాయం మేరకు మేము నిర్ణయం తీసుకుంటాం తప్ప లింగారెడ్డికి కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని బలపరిచే విధానం కానీ అటు ఎమ్మెల్యే కానీ ఇటు ఎంపీకి కానీ 2 దానిలకు మేము బలపరచము. మేము ఒకటే చెప్తున్నాం,
మీరు 18 మంది 20 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. అధికార పార్టీలో ఉండి కౌన్సిలర్లకు హాజరు కాకుండా రిక్విజేషన్ మీటింగులు పెట్టి ఇబ్బంది పట్టించింది పార్టీని మీరు. పార్టీని ప్రొద్దుటూరులో అప్రతిష్ట పాలు చేసింది మీరు. అభివృద్ధి కార్యక్రమం అడ్డుకునేది మీరు. మీరు ఈరోజు టికెట్ వరదరారెడ్డికి ఇస్తే చేయమన్నారు. మేము చెయ్యం. ఏమాత్రం గెలుస్తారో మీ సత్తా ఏమో మేము చూస్తాం. ఈ ఎలక్షన్లో ప్రజలు ఎవరి వైపు ఉండారు, ప్రజలకు ఎవరికి అన్యాయం జరిగిందని కూడా చూస్తారు. మేము ఎటువంటి పరిస్థితుల్లో లింగారెడ్డి కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేము మద్దతు ఇవ్వము, మేము సమర్థించము, మేము వాళ్ళకు ఓటు కూడా వేయం. ఇది మేము తీసుకున్న నిర్ణయం. మా నాయకుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుస్తాం. 2 రోజుల్లో మా కార్యాచరణ కమిటీ కూడా మేము ప్రకటిస్తాం. జగనన్నకు జయగొట్టిన చల్లా రాజగోపాల్. ప్రొద్దుటూరు పట్టణంలో ప్రతి ఒక్క పేదవారు చల్ల